లేదు, మందు తాగే అలవాట్లేదు, తిరిగే అలవాట్లేదు, ఇంకో దగ్గర లేదు. నేను 24/7 పబ్లిక్ లోనే ఉంటా, కార్యకర్తలు అందరితో మాట్లాడతా. తెలంగాణ సంస్కృతిలో మందు పెద్ద తప్పు కాదు, సోషల్ ట్యాబు కాదు. అది ఎందుకు అలవాటు కాదు అసలు? నాకు చిన్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మనసులో మాట. రేవంత్ అన్నాడు కదా మందు తాగే అలవాటు లేదు అని. ఆర్కే అన్నాడు కదా తెలంగాణ సంస్కృతిలో మందు తాగడం పెద్ద తప్పేమీ కాదే. భలే అన్నారయ్యా ఆర్కే. ఆ అలవాటు కానందుకు రేవంత్ని మెచ్చుకోకపోయావు. ఆ అలవాటు కానందుకు కంగ్రాట్స్ చెప్పాల్సింది. పోయి అదేమీ తప్పు కాదు, తెలంగాణ సంస్కృతి అన్నట్లు మాట్లాడుతున్నావే ఆర్కే. సంస్కృతి అంటే ఒక మాదిరికర జీవితం, ఇతరులు చూసి మెచ్చుకోదగ్గది, నేర్చుకోదగ్గది, పాటించదగ్గది. సంస్కృతి అంటే సంస్కారంతో కూడుకున్నది. అంతేగాని ప్రతి అడ్డమైన అలవాటు సంస్కృతి కాబోదు. ఒక ప్రాంతంలో 100కు 100 మందికి ఆ అలవాటు ఉన్నా అది సంస్కృతి కాబోదు. అలాంటిది భలే చెప్తున్నావే, తాగుడు తెలంగాణ సంస్కృతిలో భాగం అన్నట్లుగా, అదే తెలంగాణ సంస్కృతి అన్నట్లుగా. ఇకనే మరి నీ ప్రోగ్రాము ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మధ్య మధ్యలో కాఫీ టీలు గట్రా ఇస్తూ ఉంటారనుకుంటా కదా, అవి బంద్ చేసి వస్తూనే ఆల్కహాల్ సర్వ్ చేయి, మధ్యలో ఓ పారి సర్వ్ చేయి, పోయేటప్పుడు కూడా సర్వ్ చేయి. ఇలా చేసినావనుకో అప్పుడు నిజంగా మనసులో మాటల కార్యక్రమం అవుతుంది నీ ప్రోగ్రాం.